ఫస్ట్ టైం ఇంత పవర్ఫుల్ యాంటీ ఫోర్స్ క్యారెక్టర్ చేస్తున్నాను. నీ కాంట్రిబ్యూషన్ ఏంటి దాంట్లో అని అంటే ఏం చెప్తావు? కంప్లీట్ మై బ్లడ్ ఫ్లెష్ సోల్ అండి. మిరాయి సినిమాలో ఏదో ఒక సస్పెన్స్ని విశ్వప్రసాద్ గారు, తేజ, డైరెక్టరు అందరూ దాస్తున్నారు. ఏంటది? నువ్వు కూడా దాస్తావా? ఏమైనా చెప్తావా? రాముడు క్యారెక్టర్ ఎవరు? హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. వెల్కమ్ టు మై పర్సనల్ ప్రోగ్రామ్ మై స్పెషల్ టచ్. అబ్సల్యూట్లీ ఏ స్పెషల్ టచ్ విత్ దిస్ గెస్ట్. ఇప్పుడు ప్రజెంట్ మనతో పాటు ఇంటర్వ్యూలో ఉన్న గెస్ట్ చాలా సెన్సేషనల్, విపరీతమైన సోషల్ మీడియాలో వైడ్ ఫ్యాన్ బేసు, మంచి ఫాలోయింగ్, ఎ బ్యూటిఫుల్ ఇమేజ్. బేసిక్గా మాసెస్లో కానీ క్లాస్ ఆడియన్స్లో కానీ హెస్ కెప్ట్ దట్ ఇమేజ్ వెరీ ఇంటాక్ట్. ఇన్నాళ్ళు బట్టి ఎన్ని కాంట్రవర్సీలు ఉన్నా తను మాత్రం బియాండ్ కాంట్రవర్సీ బిహేవ్ చేస్తూ రావడమే తను ప్రదర్శించిన ఛాంపియన్షిప్గా నాకు అనిపిస్తుంటుంది. తనే మంచు మనోజ్ ఇప్పుడు మనతో పాటు ఇంటర్వ్యూలో ఉన్నారు. మీ అందరి తరఫున నేను ఐఎమ్ ఇన్వైటింగ్ హిమ్ ఫర్ దిస్ ఇంటర్వ్యూ. వెల్కమ్ మనోజ్. వెల్కమ్. సో మచ్ ఫర్ సచ్ కైండ్ వర్డ్స్. ఇట్స్ ఎ ట్రూత్ వాట్ ఐఎమ్ టాకింగ్. ఇన్ఫ్యాక్ట్ నాకన్నా కూడా నాతో పనిచేసే చాలా మంది యంగర్ జనరేషన్ బాయ్స్ నాకు నీ గురించి చెప్తుంటారు. మంచి ఫాలోయింగ్ సార్ సోషల్ మీడియాలో. నువ్వు సినిమా చెయ్యన్నా మేము హిట్ చేస్తామని చెప్పి మెసేజ్లు పెడుతుంటారు. మరి వాళ్ళకి తెలియదు కదా ఇండస్ట్రీలో ఏంటి కెరీరు, వాటిలో ఉండే ఇష్యూస్ వాళ్ళకి తెలియదు. ఎందుకు చేయడు మనోజ్ అన్న, ఎందుకు చేయడు అని నన్ను అడుగుతుంటారు. ఏమరా మీ అందరి తరఫున నేను ఒకసారి అడుగుతాను ఇంటర్వ్యూ ఎప్పుడైనా ఉన్నప్పుడు అని చెప్పారు. రేపేమో మిరాయి రిలీజ్. హౌ ఈజ్ యువర్ ఎక్స్పీరియన్స్ ఇన్ దట్ క్యారెక్టర్? అవుట్ ఆఫ్ ది వరల్డ్ ఎక్స్పీరియన్స్ అండి. ఇట్స్ సంథింగ్ న్యూ. వేష భాష అన్నీ కొత్తే ఈ సినిమాలో. ఫస్ట్ టైం ఇంత పవర్ఫుల్ యాంటీ ఫోర్స్ క్యారెక్టర్ చేస్తున్నాను. అంటే ఒకప్పుడు లార్జర్ దెన్ లైఫ్ విలన్స్ వస్తారు, అప్పుడప్పుడు వస్తూ ఉంటారు అనమాట అలాగా. సో నాకు దీంట్లో నచ్చిన ఎలిమెంటు అంత పవర్ఫుల్ క్యారెక్టర్ రాసి, అండ్ హీ హ్యాస్ టు బి స్టైలిష్, he has to be fit, and he has to be agile, and martial arts కొంచెం తెలిసి ఉండాలి, అండ్ కొంచెం ఆ మాట పలుకు కూడా కొంచెం స్ట్రాంగ్గా ఉండాలి అని డైరెక్టర్ కొన్ని రాసుకున్నారు అనమాట. ఫస్ట్ చూపించారు నాకు ఇవన్నీ ఉన్నాయన్న, అందుకోసమే మీరు ఇన్ని ఎవరు మ్యాచ్ అవుతారంటే మీరు అనుకున్నాను. అంటే కాకపోతే దిస్ ఇస్ ద రోల్, ఇలా ఉంటుంది, రాముడికి ఎదిరిలే రోల్ అన్నారు. ఇప్పుడు నేను రాముడికి ఎదిరిల్లే రోలు అంటే లైక్ రాముడు అంటే రావణాసుడు, మోడర్న్ రావణాసుడు లాగా. అండ్ మీది ఒక మోడర్న్ రావణ అనుకోండి. ఒక 9 పుస్తకాలు వచ్చేస్తే మీరు ఒక 10 జల్లాలు రావణుడు అంత పవర్ఫుల్ అయిపోతారు మీరు. సో మీకు ఆ బుక్స్ అందకుండా చూడడమే సినిమా అంతా అనేసి చెప్పంగానే నాకు రియల్గా ఐ వాజ్ వెరీ హ్యాపీ. అండ్ అంత విజనరీ, అంత ఒక స్పాను, పెద్ద కథ అండి ఇది. అంత ఇట్స్ నాట్ ఈజీ టు టెల్. నేను చెప్పాను డైరెక్టర్ గారు మీరు అనుకున్న బడ్జెట్లో ఎలా అంటే నేను ఇది దిస్ ఇస్ వాట్ చేసేద్దాం అన్న దేవుడు ఉన్నాడు, ఇంత బ్రహ్మాండ అన్నా, సరే డన్ వెళ్దాం అని. ఇంకా అలా ఇంకా తెలిసిందే అందరికి హౌ ఇట్ హ్యాపెన్. ఎగ్జాక్ట్లీ. ఈ అంటే హనుమాన్ తర్వాత తేజ సజ్జా సినిమా ఇది. అండ్ విశ్వప్రసాద్ గారికి మధ్య రోజుల్లో కొంచెం ఆయన ప్రాజెక్టులు మిస్ఫైర్ అవడం, సో ఆయనకు కూడా చాలా గట్టి హోప్స్ ఉన్నాయి ఈ సినిమా మీద. నిన్నే హీ మెట్ ద ప్రెస్ మాట్లాడుతూ ఈ ఎక్స్ప్రెస్డ్ ఎ లాట్ ఆఫ్ హోప్ అండ్ ఫెయిత్ ఇన్ దిస్ ఫిల్మ్. పక్కన తను ఎక్స్పెక్టేషన్ తనకుంది తేజ సజ్జాకి. మధ్యలో నీ క్యారెక్టరు నువ్వు, ఈ సినేరియన్ చూస్తే నీకేమనిపిస్తుంది? వాట్ కుడ్ బి యువర్ కామెంట్ ఆన్ దట్? ఇట్స్ అ వెరీ బిగ్ ఫిల్మ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ అండి. పనిచేసిన ప్రతి ఒక్కరు, అంటే విశ్వప్రసాద్ గారు ఆయన రియల్గా అప్రిషియేట్ చేయాలంటే కేవలం కార్తిక్ ఘటమనేని గారి స్క్రిప్టు, దాని బలం చూసండి. అండ్ అప్పటికి ఈగిల్ చేస్తూనే ఇంకో సినిమా కూడా ఆన్ చేయడం అనేది ఇట్స్ ఎ గ్రేట్ థింగ్. యాజ్ అ ప్రొడ్యూసర్ ఎంతో నమ్మితే కానీ చేయరు. అండ్
అప్పటికి హనుమాన్ రిలీజ్ అవ్వలేదు. నేను ఐ వాజ్ లైక్ ఓకే నెక్స్ట్ ఏది చేద్దాం అని మేము ప్రాజెక్ట్స్ చూసుకుంటూ ఉన్నాను. ఆ టైంలో ఇది వచ్చి చెప్పంగానే ఐ వాజ్ లైక్ ఇది కదా, ఇఫ్ వెన్ వీఆర్ టెల్లింగ్ ఎ స్టోరీ, ఓకే ఇతిహాసాస్ నుంచి వీటి గురించి ఈస్ కనెక్టింగ్, ట్రైంగ్ టు టెల్ మన కథల్ని ఈస్ ట్రైంగ్ టు టెల్ టు దిస్ జనరేషన్ ఇన్ ఏ న్యూ వే అనే కాన్సెప్ట్ నచ్చింది. సో దీన్ని బ్యాక్ చేసిన విశ్వ గారు రియలీ గ్రేట్ అండి. ఇట్స్ నాట్ ఈజీ. ఒక 3 years పాటు అండ్ ఒక లైక్ మీరు అన్నట్టు ఒక ప్రొడక్షన్ కంపెనీ కానీ, హీరో కానీ, డైరెక్టర్ కానీ, ఎనీ ఫీల్డ్ ఇన్ దిస్ సినిమా అనే వరల్డ్లో దెర్ బీ అప్స్, దెర్ బీ డౌన్స్ అండి. దాంట్లో ఎవరు కన్సిస్టెన్సీగా ఉన్నారో వాళ్ళే నిలదొక్కగలుగుతారు. అండ్ దాంట్లో విశ్వ గారు ఇస్ వన్ మ్యాన్ అండి. ఎన్నైనా రానివ్వండి, దట్స్ వాట్ హిస్టరీ సేస్. ఎంత పెద్ద ప్రొడక్షన్ కంపెనీస్ అయినా దర్ విల్ బీ ఒక డౌన్ఫాల్, దర్ విల్ బీ అన్ అప్రైజ్. దట్స్ ఆల్. సో ఐ థింక్ మిరాయ్ విల్ బీ ఎ గ్రేట్ 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 ఫిలిం ఫర్ ఆల్ ఆఫ్ అస్. విశ్వ గారికి, తేజ గారికి, నాకు, అండ్ థ్యాంక్స్ టు డైరెక్టర్ గారు అగైన్. ఓకే. అండ్ ఎస్పెషలీ టెక్నీషియన్స్ అండి. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ గౌరీ గారు అయితే ఏ సినిమా ఒప్పుకోకుండా ఈ సినిమాని ఎలాగ, ఎందుకంటే ఇట్స్ వెరీ కాంప్లికేటెడ్ అండి. సినిమాలో ది మోస్ట్ ఒక బెస్ట్ పోర్షన్స్ ఏదంటే నా మహాబీర్ లామా పోర్షన్స్ చితకేసాడు. అవునా? యా, అండ్ ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. థ్యాంక్ యూ గౌరీ గారు, ఐ లవ్ యూ. అండ్ ఎస్పెషలీ దర్స్ ఎ సౌండ్ ఫైట్ అండి. శబ్ద గ్రంథం అనే గ్రంథం వచ్చినప్పుడు సౌండ్ ఫైట్ స్టార్ట్ అవుతుంది. అంటే రకరకాల ఆయుధాలు, ఒక ఆయుధంతో కొండలైనా పగలగొట్టచ్చు అంటారు చూడండి. ఐ మీన్ శబ్ద ఆయుధంతో, సౌండ్ వేవ్స్ తో యూ కెన్, సైన్స్ ప్రూవ్ చేసింది. ఆయుధాలు అప్పట్లో అలాగే కదిపేటోళ్ళని చెప్పారు. సో ఆ అశోకుడు దాచిపెట్టిన శబ్దాయుధాల గ్రంథం. సో ఆ ఆయుధం బుక్ తీసుకుని ఆయుధాలు తీసుకోవాలని ఆ ఎపిసోడ్ ఉన్నప్పుడు ఒక్కొక్క ఆయుధం సౌండ్ డిఫరెంట్ ఆయుధాలు. సౌండ్ ఏ సౌండ్ ఇస్తాం కొత్త ఆయుధాలకి? మీకు వైలెన్తో నుంచి ఏదైనా అంటే ఏదైనా వచ్చింది అనుకోండి, దట్స్ డిఫరెంట్ థింగ్. ఆయుధాలు కొత్త, సౌండింగ్ కొత్తగా ఉండాలి. అండ్ ఫైట్ అంతా రకరకాల ఆయుధాలతో కొడుతూ ఉంటారు, సౌండ్ ఆయుధాలతో. అండ్ అది పుల్ ఆఫ్ చేశారంటే ఐ థింక్ హీ నీడ్స్ ఆల్ ద అవార్డ్స్ పాసిబుల్ ఫర్ హిస్ వర్క్ యాజ్ ఎ రీ-రికార్డింగ్ అండి. అండ్ ఐ బికెన్ ఎ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ గౌరీ గారు. యాజ్ నాకు మ్యూజిక్ అంటే బాగా పిచ్చి నాకు చిన్నప్పటి నుంచి. అండ్ యాజ్ ఎ మ్యూజిక్ లవర్ చెప్తున్నాను, హ్యాట్స్ ఆఫ్ అండి. అవునా? వెరీ కాంప్లికేటెడ్ సిచ్యువేషన్ ఇలా తీసాడు ఆయన ఎఫర్ట్లెస్లీ. చూసినప్పుడు ఎంత ఎఫర్ట్లెస్గా ఎలా కొట్టారనిపిస్తుంది. ఓకే, యు సీన్ ది ఫిల్మ్? ఇన్ బిట్స్ అండి, బట్ జస్ట్ బిట్గా, బట్ ఐ డెంట్ సీ ద కంప్లీట్ ఫిల్మ్. ఐ వాంటెడ్ టు వెయిట్. డైరెక్టర్ మీద నమ్మకం ఉంది నాకు. అదే. సో ఐ జస్ట్ వాంటెడ్ టు గో టు ద థియేటర్ అండ్ సీ. ఇప్పుడు అన్ని విధాల మిరాయి అనే సినిమా మీద చాలా గ్రేట్ ఎక్స్పెక్టేషన్స్, చాలా భారీ అంచనాలు ఉన్నాయి సినిమా మీద. అండ్ పీపుల్ ఆల్ బిలీవింగ్, ప్రసాద్ గారి, విశ్వప్రసాద్ గారు కానీ, తేజ కానీ, అండ్ జస్ట్ నౌ యూ కానీ, అంత పెద్ద రేపు అంత బై గాడ్స్ గ్రేస్ అది చాలా పెద్ద హిట్ అయింది అనుకో, అందరూ అనుకున్నట్టుగా అవుతుందండి. ట్రస్టింగ్ కదా, మేనిఫెస్టేషన్ అయిపోతుంది. ఎస్. వాట్ నీ కాంట్రిబ్యూషన్ ఏంటి దాంట్లో అని అంటే ఏం చెప్తావు? కంప్లీట్ మై బ్లడ్, ఫ్లెష్, సోల్ అండి. అంటే నీ క్యారెక్టర్ పరంగా ఫిల్మ్ లో అది ఎంత డామినేటింగ్ గా ఉంది, నీ ఎంత షేర్ స్టోరీలో, హౌ మచ్ నువ్వెంత బరువు మోసావు ఆ కథలో, అది ఎంత మోసాను అనేది రేపు సినిమా చూశాక మీరే చెప్పాలండి. అది నేను చెప్పకూడదు, నాకు తెలియదు కూడా. ఎందుకంటే నేను నాకు ఇచ్చిన పాత్ర ఏ సినిమాకి ఎలా చేసుకుంటే అలాగే చేసుకుంటూ వెళ్ళిపోయాను. అండ్ కాకపోతే డైరెక్టర్ గారు వాజ్ వెరీ పర్టికులర్. వాయిస్ మాడ్యులేషన్ దగ్గర నుంచి, ఎక్స్ప్రెషన్ దగ్గర నుంచి, హీ వాజ్ వెరీ గుడ్ అట్ ఎక్స్ప్రెసింగ్. సో ఎవ్రీ టైం నేను షూట్ వెళ్ళినప్పుడు నేను మళ్ళీ డైరెక్టర్ గారు అసలు హ్యాట్స్ ఆఫ్ అండి, లవ్ యూ అంటే నేను ఫ్యాన్ అయిపోయాను. ద వే ఆయనే కెమెరామెన్, ఆయనే డిఓపిగా చేస్తూ, ఆయనే డైరెక్షన్ చేస్తూ, బికాస్ హీ హ్యాస్ సచ్ నాలెడ్జ్ అండ్ ఎక్స్పీరియన్స్ కాబట్టి హీ వాజ్ ఏబుల్ టు పుల్ ఆఫ్ అండి. అండ్ ఈవెన్ ఇన్ యాక్టింగ్ హీ హ్యాస్ వెరీ గుడ్ గ్రిప్, హౌ టు గెట్ పర్ఫార్మెన్సెస్ అవుట్ ఆఫ్ యాక్టర్స్. సో దట్స్ వన్ థింగ్ ఐ రియలీ అప్రిషియేట్ హిమ్ అండి. ఓకే, అంటే నేను నా క్యారెక్టర్ ఇంత సినిమాలో ఇంత చాలా ప్రిడామినెంట్ క్యారెక్టర్, నీ ఛాలెంజెస్ నీకు ఉంటాయి కదా సినిమాలో చేసేటప్పుడు? వీటికి చాలా, మహాబీర్నామా వెరీ ఇన్ డెప్త్ స్టోరీ అండి. అవుతుంది. ఈజ్ లైక్ థానోస్
మనకి అవెంజర్స్ లో థానోస్ ఎలాగో ఇంజస్టిస్ నచ్చదు దీనికి, ఇన్ఈక్వాలిటీ నచ్చదు. వాడి కింద నువ్వు పెద్ద, ఈ చిన్న పెద్ద అర్హత అనడం, ఈ కులాలు, ఇది పెద్ద కులం నాది చిన్న కులం, అర్హత ఉన్నోడే బడిలోకి రావాలి, ఇవన్నీ చూసి ఇది కాదు కదా, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి వీడికి, వీళ్ళందరికీ నమ్మకాలు ఎక్కడి నుంచి వచ్చాయి, దేవుడి దగ్గర నుంచి వచ్చాయి. అంటే దేవుడు పెడితే ఇవన్నీ చేస్తున్నారు వీళ్ళు. అసలు దేవుడు లేని లోకం క్రియేట్ చేయడం అనేది మహాబీర్ లామా. సో దీంతో చిన్నప్పటి నుంచి ఇతనికి ఏం అన్యాయాలు జరిగాయి, దాన్ని ఎలా ఎదుర్కొని ఎందుకు అలా మారాడు, ఎందుకు ఈరోజు వచ్చాడు, ఎన్నో పుస్తకం వరకు చేరగలిగాడు, ఇంకా మిగతా 9వ పుస్తకాన్ని చేరుకోగలుగుతాడా అనేదే కథ. అండ్ హీ హాజ్ అ కంప్లీట్ గ్రోత్ ఆఫ్ మహాబీర్ లామా. అండ్ ఫ్యూచర్లో కూడా దర్ ఇస్ అ లాట్ ఆఫ్ థాట్స్ ఫర్ డైరెక్టర్ గారు, అండ్ ఐ లెట్ హిమ్ టెల్. అవును, ఈ క్యారెక్టర్ ఎలాగా హీ వాంట్స్ టు యాంథాలజీ చేయాలని నిన్న సుప్రసాద్ గారు కూడా ప్రెస్ మీట్ లో చెప్పారు. ఇప్పుడు నువ్వు నీ పర్సనల్ క్యారెక్టర్ కొంచెం దగ్గరగా ఉన్నట్టుంది క్యారెక్టర్. అన్యాయాన్ని సహించను, అక్రమాలను భరించను, పెద్ద చిన్న అన్న అంతరాలను నేను అసలు సహించను. అండ్ ఈ ఇన్సెక్యూరిటీస్, ఈగోస్, మెయిన్ థింగ్. ఈగోస్ నీకు నచ్చవు కదా అవన్నీ, ఇన్సెక్యూరిటీస్, దాని మీదగా నీ ఫైట్ అంతసేపు. అవును. సో అంటే ఎప్పుడైనా ఇన్సెక్యూరిటీస్, ఈగోస్ మనిషిని చంపేస్తుందండి. కలిసి ఎదిగే వాళ్ళు కూడా ఒక పాయింట్కి వచ్చిన తర్వాత ఓకే కలిసి ఇద్దరికి పేరు వస్తుంది, ముగ్గురికి పేరు వస్తుంది, అందరికి పేరు వస్తుంది అనేది కాకుండా వరల్డ్ ఇస్ సచ్ లైక్ ఎనీ ఫీల్డ్ మీరు తీసుకోండి, ఇట్ ఇస్ లైక్ ఒకటి ఇది అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నెట్టే అనుకుందాం, ఒక సినిమా రిలీజ్ అవుతుంది అంటే దర్ ఇస్ ఆల్వేస్ సమ్వన్ ఇస్ ట్రైంగ్ టు పుట్, అంటే ఇది ఒక్క సినిమాకని కాదు, ఐఎమ్ సీయింగ్ దిస్ ట్రెండ్ ఇన్ ఆల్ ఫిల్మ్స్. ఇప్పుడు సోషల్ మీడియా ట్రెండ్స్లో ఒక సినిమా బాగుందన్నా కూడా దాన్ని ఏదో ఒకటి అనడం, ఒక వర్గం అనడం. సో దీస్ ఆర్ ద ఇన్సెక్యూరిటీ, ఇవన్నీ అడ్రస్ చేస్తాడు లైక్ ఇన్ అ మోర్ పాలిష్డ్ వే చెప్తాడు. లైక్ ఈ ఇన్సెక్యూరిటీస్ ఇవన్నీ పెట్టుకొని మనుషులు ఎందుకు, అర్హత ఉన్నవాడే బ్రతకాలి, వారసత్వం ఉండకూడదు, ఇదేది ఉండకూడదు, అర్హత కరెక్ట్గా పనిచేసి వెళ్ళేటోడు. ఈ 9 పుస్తకాలు పెట్టుకొని మీరు 75 తరాలుగా ఏం చేస్తున్నారు అర్థమైందా? ఇది నాలంటోడు చేతికి వస్తే ఆర్డర్లో పెడతాడు వరల్డ్ని. అదే మహాబీర్ లామా 2.0 వరకు క్రియేట్ చేస్తాను ఈ వరల్డ్ అనేసి, దట్ ఈస్ ద రేజ్ వీడికి ఉంటుంది. కాకపోతే మహాబీర్ లామా లైఫ్ విల్ బీ 2 థింగ్స్ అండి. ఏఆర్ రెహమాన్ గారు ఆస్కర్గా గెలిచినప్పుడు ఈ స్పోక్, లైఫ్ రెండు దారులు చూపిస్తుంది, మంచి దారి చూపిస్తుంది, చెడు దారి చూపిస్తుంది. ఆశయాలు ఒకటే ఉంటుంది కానీ మంచి దారి చూపిస్తుంది, చెడు దారి చూపిస్తుంది. నేను మంచి దారి ఎన్నుకున్నాను అన్నాడు ఆయన. సో నేను కూడా నా లైఫ్లో నేను మంచి దారి ఎన్నుకున్నాను. కాకపోతే మహాబీర్ లామా చెడ్డదారి ఎన్నుకున్నాడు, విధ్వంసం వైపు వెళ్ళాడు. సో దట్ ఈస్ ద చేంజ్ అనమాట. నాకు ఇన్విక్వాలిటీ ఇవన్నీ నచ్చదు మామూలు, బట్ సినిమాలో కూడా ఇట్స్ ద సేమ్ థింగ్. సో నాకు ఎక్కువ బాగా అనిపించింది క్యారెక్టర్, అక్కడ రిలేటెడ్ కనెక్ట్ మో. ఓన్లీ వన్ డిఫరెన్సెస్, అక్కడ దేవుడిని నమ్ముడు, నేను దేవుడిని నమ్ముతాను. అంటే నీది కాని క్యారెక్టర్ పట్టాడు, గట్టి పట్టలేదు. అదే నువ్వు నీది కాని క్యారెక్టర్ నువ్వు చేస్తున్నావు. అవును కదా, విత్ ద సేమ్ ఐడియాలజీ. అడాప్టేషన్ కష్టం అవ్వలేదా నీకు? లాట్ ఆఫ్ వర్క్ అండి. దాని ముందు ఒక 6 to 8 months వరకు స్టంట్ ప్రాక్టీస్ వాజ్ అ లాట్. అండ్ ఆ ప్రాక్టీస్ అప్పుడే డైరెక్టర్ గారు డ్రెస్ ట్రయల్స్ అని, లుక్ ట్రయల్స్ అని, ఇలా ఉండాలమ్మా, హీ వాజ్ ఫీడింగ్, హీ వెరీ గుడ్. ఒక ఆర్టిస్ట్కి ఎంత ఫీడ్ చేయగలిగితే అంత బెటర్ అండి. ఎనీవన్ ఎంత ఫీడ్ చేయగలిగితే, ఇప్పుడు కోపం అంటే ఓకే, దట్స్ వన్ ప్యాటర్న్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్. బట్ టుడేస్ ఫిల్మ్ మేకింగ్లో వాడికి ఎంత ఇన్ఫర్మేషన్ ఉంటే అంత న్యూయాన్స్ ఉంటుంది అనమాట. అండ్ మా డైరెక్టర్ గారు ఈజ్ వెరీ గుడ్ విత్ ఇట్. అండ్ ఎప్పుడు కలిసినా ఏం చేసినా ఇట్ వాజ్ ఓన్లీ ఇన్ దట్ వరల్డ్ వీ వర్ డిస్కసింగ్. సో ఐ థ్యాంక్ హిమ్ ఫర్ టు గైడ్ మీ అండ్ టేక్ మీ దిస్ ఫార్. ఎస్, అంటే నువ్వు చాలా మోడెస్ట్గా ఇందాక నుంచి, అంటే నీ కాన్సెప్ట్ ఆఫ్ యూనిటీ అండ్ టుగెదర్నెస్, అందరూ కలిసిన సమిష్ట భావం అనే యాంగిల్ నువ్వు మాట్లాడుతున్నావు. దట్స్ గుడ్, రియల్లీ అది అందరికీ ఉండాలి. కానీ ఒక క్యారెక్టర్గా నిన్ను డైరెక్టరు నమ్మి, లేదా ఒక ప్రొడ్యూసర్ గారు నిన్ను నమ్మి నిన్ను సినిమాలో పెట్టుకున్న తర్వాత నీ క్యారెక్టర్ తాలూకా ఆ పర్సనాలిటీ ఏదో ఉంటుందో, క్యారెక్టర్కి ఉండే పర్సనాలిటీ సినిమాకి 100% యాడ్ అవ్వాలి.
100%. ఒక టైంలోని హీరో కన్నా కూడా యాంటగనిస్ట్ చాలా పవర్ఫుల్ గా ఉండకపోతే సినిమా తేడా రావడానికి అవకాశం ఉంటుంది. సో నేను ఆ యాంగిల్లో అడిగాను అనమాట. ఎస్, నేను ఐ హావ్ కాల్ మై షార్ట్స్ నా ఫిల్మ్ లో. నేను వాట్ ఈస్ యువర్ పర్సెంటేజ్ యాజ్ ద క్యారెక్టర్ విచ్ ఇస్ గివెన్ అండి? ఐ థింక్ ఐఎమ్ ఆల్సో హ్యాపీ, 100% హ్యాపీ, అండ్ డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు ఆల్సో హ్యాపీ. అండ్ ఎస్, యూ గైజ్ ఆర్ గోయింగ్ టు విట్నెస్ అ పవర్ఫుల్ యాంటీ ఫోర్స్. అది మాత్రం 100%. నాకు టెన్షన్ ఏంటంటే పిల్లలు భయపడతారు. ఇక ఆ తర్వాత నుంచి నా పిల్లలకి ఎలా చూపించాలి రా తర్వాత వరకు నీ టెన్షన్లో ఉన్నారు. పిల్లలైతే గ్యారెంటీగా భయపడతారు, ఆడవాళ్ళు కూడా కొంచెం భయపడే ఛాన్సులు ఉన్నాయి. అవునా? యా. మీ నాన్నగారు కూడా చాలా రఫ్ విలన్ క్యారెక్టర్లు చేసిన సందర్భాలు ఉన్నాయి. మీరు చిన్నప్పుడు అలాగే భయపడ్డారా? మోహన్ బాబు గారు కొంచెం క్రూడ్ భయపడేవాళ్ళం. అవునా? ఆ సినిమా నాకు వద్దే కదా ఎక్స్పీరియన్స్. ఆ సినిమా చూసిన తర్వాత కొద్ది రోజులు లేదు, ఇప్పుడైనా మీసాలు తీసేసా గెటప్లో వచ్చారంటే ఇట్లా అనిపించేది అందరికి, నాకు మా అక్కకి గడ్డ 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 ఉరికిపోయేటోళ్ళు. దట్ ఇంపాక్ట్ విల్ బీ దర్ అండి. ఇప్పుడు అగైన్ మళ్ళీ యూ డూ అనదర్ నైస్ ఫిల్మ్, ఫన్ లైట్ ఆర్డెడ్ అంటే మళ్ళీ మారుతుంది. సినిమా ఇస్ అ గ్రేట్, సినిమా పవరే అది కదండి, ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ద ఫిల్మ్. నువ్వు నీ జర్నీలో అంటే మొదట వచ్చిన హీరోగా నీకు వచ్చిన సక్సెస్ వేరు. యు ఆర్ మోర్ టాక్డ్ అబౌట్. చాలా జుబిలెంట్ గా, చాలా యాక్టివ్ గా, చలాకీగా, మంచి హుషారుగా చేసే మనోజ్ మధ్యలో బాగా సైలెంట్ అయిపోయి ఇప్పుడు మళ్ళీ నెగిటివ్ క్యారెక్టర్స్ వైపుకి. మొన్న నువ్వు చేసిన భైరవంలో కూడా చిన్న నెగిటివ్ టచ్ ఉంది ఆ క్యారెక్టర్. క్రికెట్ నెగిటివ్, అతను క్రికెట్ నెగిటివ్. దట్స్ వాట్ ఐ ఆస్క్. ఇది రెస్పెక్ట్ఫుల్ నెగిటివ్. అది ఎలా, హౌ డు యు డిఫైన్ ఇట్? వీడికి వచ్చేసి హీ హాజ్ అ గోల్. అక్కడేంటి డబ్బు జీవితం గడిపేద్దాం అనే దీంట్లో ఉంటుంది. అది అక్కడ అప్పులు, ఈ సెటప్ ఉంటుంది డైలీ. ఇది ఈ లోకాన్ని మార్చేద్దాం ఒక గమ్యంతో వెళ్తున్నాడు. ఇన్ కేసు వీడు చెప్పిందంతా జరిగిందంటే లోకం మంచిగానే ఉంటుంది కదా, ఎక్సెప్ట్ ఫర్ దేవుడు లేడు అనే దానికి కాన్సెప్ట్ కాకుండా వీడు చెప్పిందంతా జరిగిందంటే, ఇన్ఈక్వాలిటీ పోయిందంటే వరల్డ్ ఇస్ గుడ్ కదా. సో ఆ టైంలో ఈ అండ్ నో డీవియేషన్, వేరే 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 ఏవియేషన్స్ కానీ, వేరే దీని కానీ, వ్యసనాలు కానీ ఏది ఉండదు. వీడికి ఈ స్ట్రైట్ బుక్ రావాలి, బుక్ తీసుకోవాలి, లోకాన్ని మార్చాలి. ఇలా కాదు లోకం ఉండాల్సింది. ఈ తరాలు అంతరాలు అన్ని మారిపోవాలి అని మంచి కాన్సెప్ట్ కదా. హౌ కెన్ హీ బి కాల్డ్ విలన్ అరే అని యాంటగనిస్ట్? ఎన్నుకున్న పాత్ విధ్వంసం. సో విధ్వంసతో ఏం తయారవుతుంది? శ్మశానమే అవుతుంది. సో పీస్కు వెళ్ళాలి కదా అనేసి అంటుంది. ఈ పీసు తోటకూర ఇదంతా వరకు కూడా కాదు, కానీ వీళ్ళందరినీ మార్చాలంటే కత్తే సమాధానం అంటాడు. సో దిస్ ఇస్ ద ఇది. వెరీ నైస్. అంటే ఇప్పుడు నీ సక్సెస్ అన్నది సెకండ్ ఇన్నింగ్స్ లో గట్టిగా మాట్లాడుకుంటే భైరవన్ చాలా గట్టిగా ఎక్స్పెక్ట్ చేశారు అందరూ. బట్ ఇట్ డిడ్ నాట్ మీట్ ది ఎక్స్పెక్టేషన్స్ దట్ టైమ్. మేబీ అండి, బట్ అకార్డింగ్ టు మై క్యారెక్టర్ అండ్ నాకు పర్సనల్గా నా అప్లాజ్ అండ్ వాట్ నేను ఎక్స్పెక్ట్ చేశాను, నాకు దానికంటే ఎక్కువే వచ్చిందండి. నో యు ఆర్ ఎక్సలెంట్. నేను నా రివ్యూలో కూడా చెప్పాను, నీ స్పెషల్ గా నీ గురించి చెప్పా. దాంట్లో ఆ వాయిస్ కానీ, యువర్ ప్రెజెన్స్ ఆన్ ది స్క్రీన్, నువ్వు కెమెరాలోకి ఎంటర్ అవుతున్నప్పుడు ఆ హెవీనెస్, దాన్ని బ్యాలెన్స్ చేసే వాయిస్, డెసిబెల్స్ ఆఫ్ సౌండ్, ఇవన్నీ దట్ ఆల్ యాడెడ్ టు ద ఫిల్మ్. అంటే నీ వరకు నువ్వు యాడ్ అయ్యావు సినిమాలో. ఇప్పుడు మామూలుగా ఇన్ జనరల్గా నీ కెరీర్ పరంగా కనుక మనం తీసుకుంటే, అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్, మిరాయి సినిమాలో ఏదో ఒక సస్పెన్స్ని విశ్వప్రసాద్ గారు, తేజ, డైరెక్టరు అందరూ దాస్తున్నారు. ఏంటది? నువ్వు కూడా దాస్తావా, ఏమైనా చెప్తావా? రాముడు క్యారెక్టర్ ఎవరు? రావణాసుడికి ఆపోజిట్ అండి. నువ్వు రావణాసురుడా? నువ్వు రావణాసురుడా? 9వ బుక్ వస్తే రావణాసురుడు నేనే కదా. 9వ బుక్ నీ చేతికి అందాలి అంతే, నువ్వే రావణాసురుడు కదా. అల్టిమేట్ పవర్ అయిపోతాను. ఓకే, కానీ రాముడు ఎవరు అని? రాముడు రావణాసురుడికి ఎగ్నెస్ట్ అండ్ ఆంజనేయ స్వామి వారి దేవుడు, సీతామహాసాధ్వి భర్త, దశరథుడి కుమారుడు. చెప్పాలనుకున్నా మీరు చెప్పేశారు అబ్బా. అవన్నీ తెలుసు నాకు. బట్ ఈ సినిమాలో రాముడు ఎవరు అని అడుగుతున్నా.
నాకు పేరు వినిపిస్తున్నది, నువ్వేమైనా సాహసం చేస్తావా చెప్పడానికి? చూడాల్సిందే, అది అంతేనా? చూడాల్సిందే. కానీ ఎవరు ఎక్స్పెక్టేషన్ ఏదైతే అనుకుంటున్నారో అది కాదు ఎక్స్పెక్ట్ అనుకోండి. నేను ఏమనుకుంటారు అనుకోండి, మేము నవ్వుకుంటాం అనుకుంటాం, మేము కూడా అనుకోండి అంతేనా? అంతే. బట్ ఏదైనా సరే రాముడు ఎవరైనా రాముడే అనుకో, రాముడు రాముడే, అంతవరకు ఏం గొడవ లేదు. అండ్ నిన్న కూడా ఎవరో ప్రెస్ మీట్ లో అడిగారు, ఈ రామ అన్నది మొత్తం భారతదేశం అంతా మారుమోగుతుంది కదా, రామనామంతో భారతదేశం ప్రతిధ్వనిస్తుంది మన రామాలయ ప్రతిష్టాపన అవన్నీ జరిగిన తర్వాత, ఇది మీరు యాడ్ అవుతుంది అనుకుంటున్నారా అని వన్ ఆఫ్ అవర్ జర్నలిస్ట్స్ అడిగారు, విశ్వప్రసాద్. అడిగితే ఆయన మంచిదే కదా యాడ్ అయితే అని అన్నాడు ఆయన. ఇప్పుడు జనరల్ నీ పర్సనల్ క్వార్టర్స్ లో మాట్లాడాలంటే హౌ ఈజ్ యువర్ నౌ, ఇప్పుడున్న ప్రెసెంట్ పర్సనల్ లైఫ్? ఆర్ యూ అవుట్ ఆఫ్ ఆల్ దట్ బ్లాక్స్ ఆఫ్ స్ట్రెస్, distress? Yes, and once I spoke out everything, I'm fine, and looking forward, excited for my Mirror release, and next to David Reddy అని ఒప్పుకున్నాను. అది కూడా 1897 నుంచి 1922 మధ్యలో జరిగే ఒక రియల్ ఇన్సిడెంట్స్ లో జరిగే ఒక ఫిక్షనల్ క్యారెక్టర్ కదా. హై ఆక్టేన్ యాక్షన్ అండ్ వెరీ బిగ్ అండ్ ఎక్సైటింగ్ టీమ్ యాడ్ అయ్యారు. ఆల్ ద టెక్నీషియన్స్, క్యాస్ట్ అండ్ క్రూ. ఆ డీటెయిల్స్ నాకు చెప్పాలి, ప్రతి ఇంటర్వ్యూలో అలా వస్తున్నాయి పేర్లు, చెప్పాలన్నది చెప్పలేకపోతున్నాను. బట్ త్వరలో అది కూడా ఇట్స్ ఎక్సైటింగ్ థింగ్. అండ్ అదర్ ప్రాజెక్ట్ అబ్రహం లింకన్ అని థాట్ రక్షక్ అనుకున్నాం. సో దర్ ఆర్ గుడ్ లైన్అప్ ఆఫ్ ఫిల్మ్స్. సో దర్ ఇస్ నో టైమ్ ఎనీథింగ్ అదర్ దెన్ మై ఫ్యామిలీ అండ్ మూవీస్. అండ్ సో లైఫ్ ఇస్ టేకింగ్ ఇట్ ఫార్వర్డ్ బ్యూటిఫుల్లీ. అండ్ ఏది నేను ప్లాన్ చేసింది కాదు, దేవుడు ప్లాన్ చేసింది. అండ్ మోర్ వాట్ యూ షాక్డ్ ఆల్ ఆఫ్ ది వరల్డ్, కన్నప్ప సినిమా చూసి థియేటర్కి వచ్చి నువ్వు మాట్లాడడం అన్నది అందరూ షాక్ అనమాట. అసలు ఏంటి, వాట్ వాజ్ యువర్ స్పట్ ఆఫ్ ఎమోషన్ థియేటర్ దగ్గరికి వచ్చి? హౌ కుడ్ యూ ఓవర్కమ్ ఆల్ దట్? సినిమా అండి, వృత్తి కదా. ఆ పని కోసం చిన్నప్పటి నుంచి దానికి ఎంత రెస్పెక్ట్ ఇచ్చామో మా నాన్నగారు నేర్పించారు. సో ఏది ఏమున్నా పనే, పర్సనలే. సో ఆ ఎఫర్ట్, వాళ్ళు పెట్టిన ఎఫర్ట్, అది సినిమా, అది అందరిది. సో అందరు ఎఫర్ట్ అది. సినిమా బాగుంటే అందరూ బాగుంటాం, సినిమా హిట్ అయితే ఇండస్ట్రీ బాగుంటుంది. సో అదే. సో ఐ వాంటెడ్ ఎవ్రీబడి టు బీ హ్యాపీ అండ్ ఐ వాంటెడ్ టు బీ దేర్ ఫర్ ఎవ్రీవన్. అదే మీ బ్రదర్ విష్ణుని కూడా చాలా గొప్పగా మెచ్చుకున్నావు. నీ వితరణ మంచిగా అనిపించింది, చేశానండి, అంతే. దట్స్ నథింగ్ ఎల్స్. నీ వితరణ అనేది ఒకటి ఉంటుంది చూసావు మనిషికి. డిస్క్రిప్షన్ ఇస్ ది బెటర్ పార్ట్ ఆఫ్ ది వ్యాలర్ అంటారు. సో నువ్వు బయటకు వచ్చి అలా మాట్లాడడం, అసలు నీ క్యారెక్టర్ కానీ నీ పర్సనాలిటీ ఎక్కడికో వెళ్ళింది. అంటే ఇన్ని గొడవలు జరిగినప్పటికీ కూడా అన్న సినిమాని మెచ్చుకుంటున్నాడు అనే ఆస్పెక్ట్ లో యూ వాంటెడ్ టు రియల్లీ గెయిన్ దట్? No, I don't know. Gain, ungain, nothing is planned, and nothing can be planned and gained in this life. That is one thing. And నాకు మనసు కనిపించింది నేను వెళ్ళాను తప్ప, that's nothing. And I'm free. I'm very free. వెళ్ళేది I felt happy as a human being. నాకు I felt light. నాకు I felt fresh. నా మనసు కోసం నేను వెళ్ళాను అంతే. అదేలే, అంటే బికాజ్ నా పిల్లలందరూ ఆ సినిమాలో యాక్ట్ చేస్తున్నారు. And of course there's no reason why I should not go. Yes, of course. Because finally you're also an actor and an artist. You will tend to appreciate. Yes, they have put their efforts, lot of efforts is on everybody. Now both of you are at finer terms, Vishnu and yourself. మా పనిలో బిజీ ఉన్నామండి. మిరాయిలో యాంటగనిస్ట్ క్యారెక్టర్ కానీ, ఇప్పుడు నువ్వు చెప్పిన పీరియడ్ డేవిడ్ రెడ్డి ఆ క్యారెక్టర్ కానీ, డేవిడ్ రెడ్డియా దాని పేరు? డేవిడ్ రెడ్డి ఫిల్మ్ పేరు. అవునండి. ఓకే. ఆ క్యారెక్టర్స్ లాస్ట్ మంత్ అనౌన్స్ చేశాం డేవిడ్ రెడ్డి. ఎస్, ఐఎమ్ రికలెక్టింగ్ నౌ. మామూలు మన రెగ్యులర్ హీరోయిజం ఫిల్మ్స్ ఉంటాయి చూడు, వాటి వైపు ఎటు అడుగులు పడట్లేదా? అంటే కథే హీరో అండి ఈ రోజుల్లో. ఆఫ్ కోర్స్ కంటెంట్ ఈస్ కింగ్ అనుకో. సో ఐఎమ్ చూసింగ్ స్క్రిప్ట్స్ అండి. అప్పుడు కూడా ఐ యూస్ టు చూస్ స్క్రిప్ట్స్, అండ్ దాంట్లో అప్పుడు కూడా దేవుడే నడిపించాడు. మనం అనుకుంటే కొన్ని వస్తూ ఉంటాయి. సో ఇప్పుడు కూడా నేను అనుకునే కొన్ని జరుగుతున్నాయి, దేవుడు ప్లాన్ చేసింది కొన్ని ఉన్నాయి. సో దట్స్ వై ఎవ్రీథింగ్ ఇస్ హిస్ ప్లాన్. సో ద
base of the scripts, what I'm doing, everything is high octane action with the heroic elements and దాంట్లో హీరోయిక్ ఎలిమెంట్స్ ఉన్నాయి. కథే హీరో, కథ హీరో ఉన్నప్పుడు అది ఎవరు చేసినా హీరోయిక్ ఎలిమెంట్ వేస్తుంది. సో ఇట్స్ ఆల్ బేస్డ్ ఆన్ దోస్ యాక్షన్ ప్యాక్డ్ ఫిల్మ్స్ అండి. ఓకే, అంటే నువ్వు ఇప్పుడు నమ్ముతున్నా యాక్షన్ ప్యాక్డ్, ఇంకోటి యాక్షన్ విత్ హారర్, ఆల్ డిఫరెంట్ జానర్స్ ఐ యామ్ టచింగ్ అండి. ఓకే, గుడ్ గుడ్. అంటే డూ యూ బిలీవ్ దట్ యు ఆర్ కమింగ్ బ్యాక్ టు యువర్ నార్మల్ స్టేజ్ ఆఫ్ కెరీర్? ఒక టైంలో ఎక్కడో కొంచెం టెన్యూస్ గా డెలికేట్ అయ్యి కొంచెం ఆ ఫ్యాబ్రిక్ కొంచెం వీక్ అయింది, సినిమా కెరీర్ అనే ఫ్యాబ్రిక్. లైక్ ఐ డెంట్ కమ్ అండ్ వర్క్ విత్ హిమ్. అదే అంటున్నా. ఇప్పుడు యు ఫీల్ దట్ యు ఆర్ దేర్? ఆఫ్ కోర్స్ నాకు ఐ ఫీల్ మోర్ ఎనర్జీ, మోర్ పవర్ అండ్ మోర్ హ్యాపీనెస్, మోర్ క్లారిటీ. అండ్ అప్పుడులో నాకేంటండి, నాకు చిన్నప్పటి నుంచి సినిమా 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 ఈ గోడలోని బావిలో అలా ఆగి పెరిగిపోయాను. దెన్ 19 yearsకే దొంగది. ఇంకా మేము బయట తిరిగి ఆ టైప్ బదులు మేము వర్క్ చేసుకుంటూనే వచ్చాం. సో నాకు ఆ గ్యాప్ ఏదైతే ఆ చిన్న గ్యాప్ వచ్చిందో ఆ గ్యాప్లోనే లైఫ్ చూశాను నేను. ఆ గ్యాప్లోనే వేరే రకం యాంగిల్ ఆఫ్ లైఫ్ చూడగలిగాను. అండ్ ఆ రన్లో ఒక ర్యాట్ రేస్లో ఇరుక్కుని పరిగితే అప్పుడు కూడా ఐ వాజ్ ఈవెన్ ఇన్ ద ఫస్ట్ ఫేజ్ వాట్ ఐ వాజ్ డూయింగ్, ఐ వాంటెడ్ టు డూ డిఫరెంట్ కైండ్స్. అప్పుడు కూడా ఐ వాంటెడ్ టు ట్రై. కొంచెం అహెడ్ ఆఫ్ ద టైమ్ ఫిల్మ్స్ చేసాం, నేను మీకు తెలుసా అని, ప్రయాణం అని, వేదం, ఎవ్రీథింగ్ వాజ్ అహెడ్ ఆఫ్ ది టైమ్స్ అప్పుడు. అండ్ వీ వాంటెడ్ టు ట్రై. సో అవి ఇప్పుడు కూడా నౌ ఐ థింక్ ద వరల్డ్ ఈస్ రెడీ. అండ్ లాట్ ఆఫ్ గుడ్ ఫిల్మ్స్ కేమ్ అండ్ ఇంటర్నేషనల్లీ ఓపెన్ అయ్యాయి ఛానల్స్ మనకి. తెలుగు సినిమా అనేది ఇప్పుడు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఛానల్స్ అయిపోయింది మనకి. అవతల పక్క నుంచి చూసేది మనం తెలుగు సినిమా అన్నా, అవతల పక్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ తెలుగు అంటున్నారు. అంతే కదా, అక్కడి నుంచి చూస్తే మన ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ ఇట్స్ నో మోర్ తెలుగు ఫిల్మ్, ఇండియన్ ఫిల్మ్, నో మోర్ ఇండియన్ ఫిల్మ్. అండ్ బయట వాళ్ళకి ఇంటర్నేషనల్ ఫిల్మ్. ఎగ్జాక్ట్లీ. సో మనం కూడా దాన్ని ఇంటర్నేషనల్ ఫిల్మ్ తెలుగు అనుకుని మాట్లాడుకోవాలనిపిస్తుంది నాకు. వెరీ నైస్, గర్వంగా. So yeah, so now the platform around kabatti great filmmakers and great different things are coming. So I think there's a lot of potential now and then for me to work now. వెరీ నైస్. అండ్ ఈ ఎవరు నిన్ను అడిగి ఉండరు ఇప్పటి వరకును. అఫ్ కోర్స్ మీ ఇంట్లోనే ఒక హీరో గారు ఉన్నారు, ఇంకో హీరో ఉన్నాడు. సో బట్ నువ్వు ఒక హీరోవి అయినా నీకు నచ్చిన హీరో పేరు చెప్పాలి, అదర్ దెన్ యువర్ ఫ్యామిలీ మెంబర్. రాజేంద్ర ప్రసాద్ గారు. అంతేనా? చిన్నప్పుడు వీరబ్బాయి బ్యానర్లు కట్టేవాడిని కదా తిరుపతిలో. ఆయనకి తెలుసు ఆ విషయం. ఇంట్లో చదివేటప్పుడు నేను నా కజిన్ బ్రదర్ ప్రసాద్ అన్న, మా డాడీ ఈజ్ ఫస్ట్ బ్రదర్ సన్, హీస్ నో మోర్. సో అన్న నేను వెరీ క్లోజ్. మేము వెళ్ళిపోయి బ్యానర్లు కట్టేటోళ్ళం. రాజేంద్ర ప్రసాద్ గారి సినిమాలు వస్తే వెళ్ళిపోయి చంద్ర ఆర్ట్స్ అని ఉండేది, చంద్ర అన్న. ఇప్పుడు టచ్ లో ఉంటాను. అన్న బ్యానర్స్ పెయింటింగ్స్ చేస్తాడు అనమాట అన్న. ఏ సినిమా కన్నా ఆయనే తిరుపతిలో నంబర్ 1 చంద్ర ఆర్ట్స్. ఇప్పుడు హోర్డింగ్స్ అవి ప్రింటింగ్. అప్పుడు ఏంటి బ్యానర్లు, దానికి ఆర్ట్ ఈ సైజ్ లో ఉండాలి, పొడవుగా దాంట్లో ఈ ఆర్ట్ రావాలని అంటే దగ్గరుండి వేయించుకునేటోళ్ళు ఆర్ట్స్. మేము ఈ కలర్ అన్నా అప్పుడే చెప్పాడు అన్న, చెప్పాడు ఇప్పుడు చెన్నైలో కొత్తదే ఫ్లోరసెంట్ పెయింట్లు వచ్చాయి, కొత్తది తీసుకొస్తున్నానని చెప్పి ఫ్లోరసెంట్ పెయింట్లు తెచ్చేటోళ్ళు. ఫ్లోరసెంట్ ఆరెంజ్, గ్రీన్, అదొక ఆర్ట్ వర్కర్. బ్యానర్లు కూడా అదొక ప్యాషన్ అండి. అదొక వరల్డ్, అదొక యూనివర్స్. నాకు చాలా ఇంట్రెస్ట్ వెళ్ళి కూర్చొని పనులు చూపించుకోవడం. సో రాజేంద్ర ప్రసాద్ గారికి అలా చేసేవాడు, బ్యానర్లు కట్టేవాడు. నేను మా నాన్న సినిమాలు కట్టేటవాడు. వెరీ నైస్. ఎప్పుడైనా కమింగ్ డేస్ లో పొలిటికల్ వైపు వెళ్ళాలి, పొలిటికల్ ప్రపంచంలోకి వెళ్ళాలని ఎక్కడ ఇసుమంతైన ఆలోచన ఉందా నీకు? దాని మీద ఒక కాన్షియస్నెస్, సోషల్ కాన్షియస్నెస్ గా? I'm always social conscious అండి. ఎప్పుడు that's how I am as a person. I don't have to try చేయాలని కాదు, కానీ that's how it's inbuilt. That's how నేను కానీ, and my wife is also, she's a public service family నుంచి వచ్చారు. She's also very much ఎప్పుడు she's touch with her roots, and నేను కూడా ఇప్పుడు మా తిరుపతి roots. And పొలిటికల్గా yes, definitely. And coming to me, I haven't thought, okay, in political వెళ్ళాలి, and no concrete decision has been done, and I won't say no also. ఓకే ఓకే. ఇప్పుడు ఏపీ పాలిటిక్స్ వరకు మనం కనుక నీ దృష్టి గివెన్ ఏ ఆప్షన్ టు టాక్, పవన్ కళ్యాణ్ గారు అండ్ ఆయన తాలూకా సక్సెస్ 21 out of 21 and his rage as a leader in attending the public and needs of the public. What could be your response to that?
ఈజ్ ఎ గ్రేట్ స్టడీ అండి. ఈజ్ ఎ స్టడీ టు డూ అంటారు చూడండి, ఒక మనిషిని చదవాలనేది బుక్ స్టడీ మెటీరియల్. సో ఆయనకి ఫస్ట్ టైం తగిలిన దెబ్బ మామూలు దెబ్బ కాదు. అండ్ మామూలుగా అయితే వేరే వాళ్ళు కోరుకోరు. హీ హ్యాడ్ ఆప్షన్స్ టు డూ ఎనీథింగ్, బట్ హీ నెవర్ డిడ్ దట్. హీ స్టూడ్ దేర్, హీ ఫాట్, అండ్ ఐ రెస్పెక్ట్ హిమ్ అ లాట్ ఫర్ దట్. అండ్ ఆ రేంజ్లో ఒక కంబ్యాక్ ఇవ్వడం, ఫస్ట్ దెబ్బ తగిలి రెండోసారి రావడం స్వీప్ అలా చేయడం అనేది ఇట్స్ నాట్ ఎ జోక్ అండి. అందుకే ఈజ్ ఎ కేస్ స్టడీ. సారీ, అది రాలేదు, కేస్ స్టడీ అది రాలేదు కాదు, ఇంగ్లీష్ పదాలు కదా, మీలాగా రాదు నాకు. మీరు కూడా అప్పుడప్పుడు చెప్తుంటే నేను ఇలా అంటాను, కాకపోతే అలా ఎగురుతూ ఉంటాయి, కానీ అలా పట్టి అటాచ్ చేసుకుంటున్నా. ఎస్ అండి. సో అండ్ నాకు యాజ్ అన్ యాక్టర్ ఐఎమ్ ఎ బిగ్ ఆఫ్టర్ గ్రోయింగ్ అప్ పవన్ కళ్యాణ్ గారు 9 సినిమాస్ అన్నా, ఇట్స్ లైక్ my favorite ఆయన. I'm more so his social awareness gaani, how he motivates people gaani, so he has his impact, and yeah, I'm so happy. And he, in fact, నేను ఆయన కలిసినప్పుడు he wanted that నువ్వు ఒక్క పవర్ఫుల్ విలన్ రోల్ చేయాలి. yes, you're a hero, you're do good, but నువ్వు ఆపుకోక అక్కడే expand yourself, and you're an actor, explore చేయి, నా మాట వినన్నారు. And yeah, today here I am ఎక్స్ప్లోరింగ్. అంటే మనం ఆన్గోయింగ్ ఒక నార్మల్ సిటిజన్స్ గా, ఒక సొసైటీలో ఉన్న వాళ్ళుగా అన్ని ఆన్గోయింగ్ ఇన్సిడెంట్స్, ఈవెంట్స్ అన్ని అబ్జర్వ్ చేస్తుంటాం. మన ఫీలింగ్ మనకు ఉంటుంది. ఏదో మనం ఎక్స్ప్రెస్ చేసే ప్లాట్ఫామ్ ఉండకపోవచ్చు, లేకపోతే ఆ యాంగులారిటీ ఉండకపోవచ్చు, బట్ అన్ని మనకు రికార్డ్ అవుతాయి కదా జరుగుతున్నది ఏంటంటే. ఇప్పుడు ఆయన మీద ఏమో సినిమాల్లో నటించకూడదు అని చెప్పి కేసులు పెట్టడం, అవన్నీ తెలియదండి. అదే నీ దృష్టికి రాలేదా? లేదండి. ఓకే. నాకంటే అండి ఐఎమ్ నాట్ అంత న్యూస్ చూసి ఫాలో అవ్వండి. నా దగ్గర ఏదైనా వచ్చినప్పుడు దాన్ని వెళ్ళి ఫాలో అండి. ఐఎమ్ నాట్ ఎక్కువ సోషల్ మీడియాలో. ఓకే. ఐఎమ్ మోర్ లైక్ స్పెండ్ టైమ్ విత్ పీపుల్ ఇంట్లో అంటాను. అండ్ నా ఫ్రెండ్స్ ఉన్నారు, అండ్ నాకు వాట్సాప్లో ఏదైనా వస్తే పంపిస్తుంటారు, మా వాట్సాప్ ఫ్రెండ్స్ గ్రూప్. ఆ గ్రూప్లో ఏదైనా వస్తే చూడడం తప్ప ఐఎమ్ నాట్ టీవీ పెడితే కూడా ఇటు సినిమాలు పెట్టేదానికి చూస్తాను నేను. అండ్ ఒకప్పుడు చూసేలాగా ఇప్పుడు కాదు. అదే రెగ్యులర్ గా ఏం జరుగుతున్నది, డే టు డే టైం టు రన్ కాబట్టి ఆ పరుగులో నేను ఉన్నాను అనమాట. ఎగ్జాక్ట్లీ. నీకు మంచి టైం వచ్చింది కదా, మంచి టైం వచ్చింది అనుకుంటున్నావా? 100% అండి. అవునా? 100%. నువ్వు ఆస్ట్రాలజీలు గట్రా నమ్ముతావు ఏంటి? లేదండి, నమ్మను. ఐ రెస్పెక్టెడ్, బట్ ఐ డోంట్ ఎక్కువ దాని మీద ఫాలో. వింటాను, ఎవరైనా చెప్తుంటే ఇంట్రెస్టింగ్ వింటాను. అవునా అవునా అవునా? ఏది నీ చెయ్యి చూపించు అంటే చూపించరాలు, అలాంటి నేను చూపించేస్తాను. చిలక జోషం చేసుకుంటాను, చాలా ఇంట్రెస్ట్. నేను కూర్చొని నాకు వారిది కూడా చెప్పాను, చదువుని కూర్చొని పెడతాను, లైన్ కడతాం. ఎవరైనా అలా దొరికారు అప్పుడప్పుడు ఎవరైనా వస్తారు కదా, అవునా అండి ఇదిగోండి నా ఫ్రెండ్ ఈడిది చెప్పండి, ఈడి చెప్పాలి, ఆయన కలిసిపోవాలి, చెప్పేటప్పుడు ఎంతమందికి చెప్పాలి, ముందు చిలకలిసిపోద్ది అది మరి బయటికి రాదు, పంజరం నుంచి తీసి. బాగుంది. ఆస్ట్రాలజీ అది మీరు? నాకేం అది ఊరికి, బట్ నేను ఐ బిలీవ్ 100%. అంటే కొన్ని ఇన్సిడెంట్లు చూస్తే 100% బిలీవ్ చేయాలని ఉంటుంది నాకు. కొన్ని ఇది వాళ్ళు చెప్పారు కదా ముందే, కరెక్ట్ గా అలాగే జరిగింది. అలా నాకు అయిందండి, బట్ ఐ వుడ్ సే ఇట్ వుడ్ బి 100%. అండ్ చాలా వరకు ఐ థింక్ కోఇన్సిడెన్స్లు కూడా ఉంటాయి. ప్లస్ ఆ ఎనర్జీస్ వాట్ దే సే పలానా టైంలో ఇది ఉంటుంది అనేది అదైతే మారడం నేను చూశానండి కొంచెం కదా. ఎనర్జీస్ మాట ఎగ్జాక్ట్ ఇన్సిడెంట్ ఏమో చెప్పలేరు కానీ ఎవరు ఈ టైంలో ఓకే కొంచెం అది అన్నప్పుడు వాట్ ఎవర్ ద ఫేజెస్ నాకు వచ్చి చెప్పారు, ఈ టైం నుంచి ఈ టైం నీకు ఇది సంబంధం లేక ఒక హిందీ అని చెప్పాడు. అది ఎక్కడో ఎవరు కలిసి మన కామాఖ్య టెంపుల్ సంబంధించి అక్కడ అది చెప్పారు. అక్కడ ఇది చెప్పండి నాకు సెకండ్ ఫిలమెంట్లు పేలిపోయాయి. యాక్చువల్లీ క్వశ్చన్ పేపర్ లీక్ చేసినట్టు చెప్పేశారు మొత్తం. అవునా? అవును జరిగిందంటే అంతా ఒప్పుకున్నాను. అవును 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 నెక్స్ట్ ఏం జరగబోతుందంటే అక్కడ ఆపండి అన్నాను. అయినప్పుడు చూసుకుందాం, అది అవుతుందని భయం వచ్చేసి వినడం మానేశాను ఆ తర్వాత. అవునా? అంటే ఆ టర్మాయిల్ అంతా చెప్పారా వాళ్ళు? చెప్పారు, అన్ని చెప్పేశారు, క్లియర్ గా చెప్పారు. చూసావా మరి దానిలో అంటే నాకు కొంచెం అయినప్పుడు నమ్మదు అవుతుంది, కొంచెం చెప్తారు ఈ టైంలో నువ్వు కొట్టేస్తాంటారు, ఆ టైం ఇంటికి కొట్టలేదు మనం అక్కడ డౌట్ వస్తుంది నాకు. అవి జరిగింది మాత్రం చెప్తారు, సరే ఓకే అనేసి. బట్ ఆల్ సెట్ అండ్ డన్, వీ హ్యావ్ టు రెస్పెక్ట్ ఇట్.
అండ్ నాట్ అన్సీ ఇట్. కాకపోతే ఏదైనా కష్టం వచ్చినా నష్టం వచ్చినా, కష్ట పీరియడ్లో అయినా గుడ్ పీరియడ్లో అయినా, వన్ థింగ్ ఈజ్ కాన్స్టెంట్ ఇస్ నువ్వు కష్టపడి పని చేస్తూనే ఉండాలి. అంతే. కష్టం వచ్చింది ఆగిపోయావా అక్కడే ఉంటావు, హిట్ వచ్చింది ఆగిపోయావా అక్కడే ఉండిపోతాం మళ్ళీ. కరెక్ట్. ఇట్స్ ఎ కాన్స్టెంట్ బ్యాటిల్. మన సినిమాలో ది ఎండ్ కార్డు పడినట్టు మన లైఫ్ లో పడవు. అనేది ఉండదు. సో ఆ సమస్యకి ఎండ్ కార్డు పడుతుంది, మళ్ళీ కొత్త సమస్య వస్తుంది, దానికి ఇంకా ఎండ్ కార్డు వేసుకోవాలి. దట్ ఈస్ కాన్స్టెంట్ లైఫ్. సో ఆ పరుగుగానే అర్థం చేసుకుంటే మనం ఐ థింక్ యూ కెన్ బ్యాలెన్స్ లైఫ్ అండ్ గో హెడ్. ఓకే. ఇప్పుడు ఆఫ్టర్ అంటే నువ్వు ఎంత నీకు ఇబ్బంది అనిపించినా ఐ హ్యావ్ టు పుట్ ఏ టైమ్ స్లాట్ ఫర్ దట్. నువ్వు కొన్నాళ్ళు అన్ని రకాల టర్మాయిల్స్ చూసావు. అండ్ యువర్ లాస్ట్ ఇంటర్వ్యూలో నువ్వు నాకు చెప్పినట్టుగా యువర్ వైఫ్ ఆల్సో హ్యాస్ బిన్ పార్ట్ ఆఫ్ దట్. ఆ టర్మాయిల్లో తను సఫర్ అయ్యి అండ్ ది ఫ్యామిలీ అంతా కూడా. ఇప్పుడు అగైన్ యూఆర్ బ్యాక్ ఇన్ టు ది టిన్సిల్ టౌన్. సినిమాలు అన్ని యూఆర్ బిజీ, రిలీజ్లు, క్యారెక్టర్లు, షూటింగ్లు అన్ని. నీ వైఫ్ ప్రెసెంట్ నేను చూసి హౌ ఈస్ షీ ఫీలింగ్ ఫర్ దట్? తన తాలూకా రియాక్షన్ ఎట్లా ఉంది? యూఆర్ బిజీ. వెరీ హ్యాపీ. షీస్ బిజీ విత్ పిల్లలు. పాప బాబుస్ ఆర్ బిగ్గెస్ట్ బ్లెస్సింగ్ ఆఫ్ అవర్ లైఫ్. Babu is turning out to be such a matured and good kid, touchwood, and he's very empathetic. I can see that he's very empathy, and he also loves people. He likes to be around people. Sports is an active. He likes to play sports, and chellante pranam adiki mana Vizag ki chellini తీసుకురా, పాపని తీసుకెళ్ళలేదు. బాబు మా వైఫ్ ప్లాన్ కూడా లేదు. నేను వెళ్ళే రోజు ఇంకా బాబు బెంగ పెట్టుకున్నాడు. పెద్ద బ్లాక్ స్పాట్ ఫ్యాన్ ఆయన ఫస్ట్ నుంచి. అది 3 years ఉన్నప్పుడు స్టార్ట్ అయింది. ఈ సినిమా స్టార్ట్ అయినప్పుడు నాకు పాప కూడా పుట్టలేదు. సో వాళ్ళిద్దరు నన్ను గెడ్డలతోనే చూశారు ఒక 3 years. అప్పటి నుంచి నన్ను గెడ్డలతోనే చూసింది. బాబు అయితే మర్చిపోయాడు ఈ 3.5 years. సో ఇంకా అన్ని ప్లస్ నేను వైజాగ్ కూడా ఎప్పుడు చూడలేదు నాన్న అన్నాడు. వేసాడు బాగా అనుకున్నాను. ఇమ్మీడియట్గా టికెట్ తీశారు. అలా అమ్మకి బాబుకి తీసుకుని ఇంకా పాపని ఆ జనాల్లో ఇదంతా మధ్యాహ్నం మళ్ళీ రేపు పొద్దున రావాలి వద్దనిపించి ఇంక పాపను వదిలేసాను. ఇంకా ట్రిప్ అంతా నన్ను పాప నా చెల్లిని వదిలేసి వచ్చారు, మా చెల్లిని వదిలేసి వచ్చారే, నువ్వే కదరా నేను తీసుకెళ్ళబోరా అంటే చెల్లిని కూడా తీసుకురావాలి. మరి అది కష్టం రా, నీకు అర్థం కదరా అలాగే చెప్పలేదు. మా అమ్మ దగ్గర వదిలేసిందండి వచ్చేసారు అనమాట. సో yeah, coming back to it, and she's busy with a thing. She started at Namaste World and a toy and IP company. So in that toys and a vertical, it's kicked off and it's doing really well with God's blessing. And cultural stories me chase in our company. And now video games are getting ready. They're soon to be launched. Apple. Alage apparels, kids apparels on the same IPs lo kids apparels and animation movies kuda ప్రీ-ప్రొడక్షన్ చేస్తాం. సో దట్ యానిమేషన్ డిపార్ట్మెంట్ ఇస్ మైన్ అనమాట. ఓకే ఓకే. సో నేను అనిల్ కిషోర్ గారు అండ్ సునీల్ అన్న కలిసి మేము ఒకటి అనుకున్నాం ఒక యానిమేషన్ ఫిల్మ్. అండ్ అనదర్ థింగ్ విత్ అవర్ కిడ్స్ అరౌండ్ వీఆర్ వర్కింగ్ ఆన్ అ కిడ్స్ యానిమేషన్ ఫిల్మ్ అనమాట. సో వీఆర్ క్రియేటింగ్ ఏ యూనివర్స్. అందుకే మిరాయి కూడా వచ్చినప్పుడు మన కల్చర్ని ఎలాగ ఇంట్రెస్టింగ్ వే పిల్లలకి చెప్తాం, ఇంట్రెస్టింగ్ వే కొంచెం టీన్స్కి చెప్తాం. ఇప్పుడు వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పాలి కదా. మనం ప్యూర్ డివోషనల్గా చెప్పినా తీసుకోలేరు. కరెక్ట్. వాళ్ళకి ఇంట్రెస్ట్గా చెప్పాలి. సో దాని మూలంగా వీఆర్ ప్లానింగ్ దిస్. సో దట్స్ వై కల్కి కేమ్. ఐ వాజ్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్ కల్కి వచ్చినప్పుడు. ఆ నార్మ్స్ బ్రేక్ చేసుకుంటూ వచ్చిందని. అండ్ సో అలాగే మిరాయి కూడా ఇట్స్ ఇన్ ద సేమ్ లైన్స్ వేర్ ఇట్స్ మోడర్న్, కొత్త స్టోరీ టెల్లింగ్ అండ్ న్యూ యూనివర్స్. అండ్ మన అశోకుడు, మన 9 గ్రంథాలు, మన రాముడు, మన కథలు, మన ఇతిహాసాలు. సో ఇవన్నీ చెప్తుంటే నాకు ఐ థాట్ దిస్ ఈజీగా నేను సింక్ అవ్వగలిగాను కథకి. సో యా, సో దట్స్ హౌ మిరాయి కేమ్ టుడే అండ్ వీఆర్ ఆల్సో బిజీ విత్ ఆల్ దిస్ యూనివర్స్ బిల్డింగ్. Yes, you're into another universe. Yes, I wish that universe continues with you. Thank you Forever in all your fantasies and fabulous victories in coming days. Thank you, Andy. Manoj, Thank you so much. I wish you all the very best. Tomorrow పెద్ద హిట్ కొట్టి and you should be on the spree of doing many films without any rest and pause. Thank you, Andy. Good luck. All the very best. Thank you, Andy. Thank you. Idi mana sweet Manoj taluka success tour right now, and he is going to taste another block of great triumph
tomorrow. Let us wish him all the very best. Thank you so much. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. Hit TV app. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.